సార్ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కక్ష సాధింపు కింద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి చక్కటి అవకాశం ప్రజలు కల్పించారు. 164 సీట్లు గెలిచినప్పుడు పరిపాలన చేయాల్సిన పక్కన పెట్టి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నారో, అదేవిధంగా ఈరోజు జోగి రమేష్ గారు ఒక బీసీ సమాజ వర్గానికి చెందిన మాజీ మంత్రి, వారి కుమారుల్ని వారి కుటుంబ సభ్యుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసినట్టుగా అక్రమ కేసులన్నీ పెట్టి వాళ్ళని భయపెట్టాలని భయభ్రాంతులు చేసే విధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. దీనికి ఒకటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన చేయలేడు. ఇప్పటికే అమ్మఒడి ఇవ్వాల్సింది ఇవ్వలేని పరిస్థితి, రైతు భరోసా ఇవ్వాల్సింది ఇవ్వలేని పరిస్థితి. ఈ పథకాలని ఎవరూ కూడా ప్రతిపక్షాలు నోరెత్తకూడదని చెప్పని ప్రతిపక్ష పార్టీలని అనకతొక్కడానికి ఈ అక్రమ కేసులు పెట్టి ఈరోజు మీరు చూస్తున్నారు. ఎందుకంటే జోగి రమేష్ గారు కుమార్